వాక్యాన్ని దేవ మీరు నా ముందుకు తీసుకొచ్చినందుకు వందనం చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా లోక సువార్తలో దేవా యొక్క 10 మంది కుష్ఠరోగులు దేవా మీరు స్వస్థపరిచినప్పుడు దేవా మరి 9 మంది కూడా ప్రభా యాజకుడు కనపరుచుకోవడానికి వెళుతూ వచ్చారు. ఒక్కడే దేవా మరి దేవా మీ అంట వస్తూ వచ్చాడు, బిగ్గరగా కలుస్తూ దేవా మిమ్మల్ని స్తుతిస్తూ దేవా మీ యొక్క పాదముల యొద్ద సాగిలపడి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వచ్చాడని తండ్రి మీరు తెలియజేస్తూ వచ్చిన లేఖను బాగాను బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాను ప్రభా. దేవా నేనైతే పాలన వెలుపల ఉండవలసిందని తండ్రి, ఎంతో అపవిత్రురాలని తండ్రి దేవా. మరి అంతేగాని తండ్రి నాకు దేవా మీ ఇంటిలో నాకు ఇచ్చిన సమృద్ధి అయిన ప్రవేశాన్ని బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాను తండ్రి. దేవా పాపముల చేత అపరాధముల చేత తండ్రి దేవా దైవ ఉగ్రతకు పాత్రలై నిత్య నాశనానికి వెళ్ళవలసిన నన్ను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా. మీరు కరుణా సంపన్నుడై దేవా నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనం చెల్లిస్తున్నాను తండ్రి. దేవా నా శిక్ష యావత్తంతా కూడా తండ్రి మీరు మీ ప్రియ కుమారుని మీద మోపుతూ వచ్చినందుకు వందనం చెల్లించుకుంటున్నారయ్యా. దేవా మీ ప్రియ కుమారుడు కలువరి శిలువలో కాచిన ఆ యొక్క అమూల్యమైన రక్తము, పరిశుద్ధమైన రక్తము దేవా యొక్క గొర్రెపిల్ల రక్తంలో తండ్రి నా ప్రతి పాపం కడిగి పరిశుద్ధపరుస్తూ వచ్చిన దేవా నీకు వందనం చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా మీరు మహాదేవుడు, మహోన్నతమైన దేవుడవు దేవా. దావీదు గుడారములో ఆసీనుడమైన దేవుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడమైన దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు రక్షణకర్తగా ఉండటానికి మీరు ఇష్టపడినందుకు వందనం చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా మీరు నాకు అనుగ్రహించిన యొక్క ధన్యకరమైన జీవితాన్ని బట్టి వందనం చెల్లిస్తున్నానయ్యా దేవా. అంతేకాదు తండ్రి మీరు నా పట్ల చూపిన మీ యొక్క అపారమైన ప్రేమకు దేవా నేనేమిచ్చి మీ రుణం తీర్చగలను తండ్రి. ఏమిచ్చినా నాయన నీకు రుణస్థురాలను గుర్తెరుగుతూ యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుని నామములో నా కొద్ది స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాను తండ్రి.